మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఇది వరకు అయితే మనం గణపతిని బోర్డు మీద ఆర్ట్ వేసాము, అంటే వినాయకుడిని. ఇంకేమిటి డాగుని వేసాము. చాలా జోక్గా అయితే దించాము. ఈరోజు ఏం ఆర్ట్ వేస్తున్నామంటే ఎలిఫెంట్, ఏనుగునైతే ఆర్ట్ వేస్తున్నాము. ముందుగా వీళ్ళు నలుగురు అయితే ఆర్ట్ వేస్తారు. వీళ్ళకి 4 బాక్సులు అయితే ఇక్కడ వేస్తున్నాను. అయితే నువ్వు రోజు మాకు ఎంత డ్రాయింగ్ పై ఇంట్రెస్ట్ ఉంది అనేది చెక్ చేస్తున్నా. ఇప్పుడు వీళ్ళు ఎవరు ఫస్ట్ వస్తారో ఎవరు సెకండ్ వస్తారో చూద్దాము. తర్వాత వాళ్ళైతే ఇందులో ఎలిఫెంట్ అయితే డ్రా చేయాలి. ఎలా చేస్తారో చూద్దాం. మొన్ననైతే మేము అంటే పోయిన వీడియోలో అయితే డాగుని ఆర్ట్ వేసిన అయితే డాగ్ లాగా ఒక్క డాగ్ లాగా అయితే లేదు, ఎవరికైతే గీయత్తలేదు. డాగ్ ఆల్రెడీ మన ఇళ్ళలో ఉంటది. వీళ్ళకైతే వీళ్ళ ఇంట్లో అయితే పెద్ద డాగ్ ఉన్నది. ఉన్నా కానీ ఏదో ఆట మూట అవి ఏంటివో గీసిండు అదంతా. ఓకే, ఇప్పుడైతే రింకు అటు తిరుగు. ఇప్పుడు నెంబర్లు వేస్తాడు మనం. అది ఓకే, మాకైతే మొత్తానికి ఫస్ట్ రింకు, సెకండ్ వేసాము. చూద్దాం మరి ఇప్పుడు థర్డ్, ఫోర్త్ నువ్వు. వీళ్ళు వేసిన తర్వాత లాస్ట్ కు నేను మళ్ళీ వేస్తాను. వీళ్ళు ఫస్ట్ అయితే వీళ్ళ నలుగురిలో ఎవరు మంచిగా వేస్తారో చూద్దాము. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ రింకు ఇక్కడ రెడీ ఉండు. ఎలిఫెంట్, ఏనుగు రింకు మర్చిపోయావు. మనిషిని గీస్తానవా? పిల్లిని గీస్తానవా? అట్లా గీస్తానవా? వినాయకుని గీస్తాను, నువ్వు ఎలిఫెంట్ గీయమంటే ఇదే రకమైన ఎలిఫెంటా ఏంది? అంతేనా? పేరు రాసుకో తొందరగా. చాలా ఫాస్ట్ గా గీసేశాడు. రింకుకైతే డ్రాయింగ్ పై చాలా చాలా. ఇప్పుడు నువ్వు చూడండి, నేనైతే చిన్నప్పుడు ఎప్పుడో గీసాను. నాకైతే ఇప్పుడు గీయడం అయితే అలవాటు తప్పింది. ఎలా గీస్తానో నాకైతే తెలియదు. కానీ చూడండి మీరు, నేను గీసింది అయితే ఎలిఫెంట్ అనుకోరి. అరే నువ్వు ఇట్లా వేయద్దు కదా, మాకు ఫస్ట్ చెప్పవా ఏ బొమ్మ గీయాలనేది? అదే ఎలిఫెంట్ బొమ్మ ఎట్లుంటుందో కూడా తెలుస్తలేదు గీసడానికి వచ్చినప్పుడు. ఎలిఫెంట్ కాన్లోకి కేది కూడా మీదికి పోతాను. అదే సాయి ట్రై చేస్తాను. మనం ఏంటి అది? ఏమో గబ్బిలం. ఎలిఫెంట్ గబ్బిలం దానికి ముక్కే లేదు. తొండ ఉంటదా? అబ్బో కొంచెం వచ్చింది. నీళ్ళు పోయే పైపు అది. అంతేనా సాయి? ఏనుగు తల పెద్దగా ఉన్నది, చిన్నగా ఉన్నది. మరి ఏం చేయమంటావు? ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్నా నేను. ఇప్పుడు ఏమైనా కావాలని అయితే కొంచెం మంచిగా గీసింది కదా. మనం చిన్న ఏనుగు పిల్లని గీసింది. ఏనుగు గీయమంటే గంత పెద్దగా ఉంటుందా? ఇట్లుంటది. ఆగు ఆగు, 3 తోకలు వచ్చినాయి. ఒక్కటే తోక. ఇది రాంగు. మలుపు లేదు. అంతేనా? ఆగు నేను గీస్తా. నక్కతోకలాగుంది మమ్మీ, నక్కతోకలాగుంది. బొట్టుపిల్ల పెట్టలే. బొట్టుపిల్ల ఏంది మరి? మంచిగానే గీసిన అనుకుంటానా నేను. మీకు నచ్చిందా నచ్చలేదా? ఇప్పుడు మనం ఫస్ట్ టైమే రబ్బు. ఒకటేసారి ఊగ రబ్బులు లేవు. ఒకటేసారి ఊగ రబ్బుతే నువ్వు గీసుడే గీత్తు. మేఘ
హాయిగా నిద్ర చేస్తాను. నా పేరు రాసుకో ఇక. మను ఎలిఫెంట్ ఆ పేరే. వావ్ భలే గీసిండు. ఓకే ఇప్పుడు సాయి సాయి నెక్స్ట్ ఫైనల్. ఎట్లా అయినా నేను ఓడిపోతా. పిల్లని గీస్తాడో పెద్ద ఏనుగుని గీస్తాడో చూడాలి. ఎట్లా వచ్చినా నేను గీస్తా మనగా లెక్క ఊకే ఏనుగు పిల్లని ఇస్తాడు, పంది పిల్లని ఇస్తాడు. ఆవిరి నాకు అసలే కొత్తగా. గుడ్ల గుప్పకు తొండం పెట్టాడు. నా ఆహా ఇది వెరైటీగా మా ఏనుగంటే ఇదైతే అందరికంటే వెరైటీ చంద్రుడు గీసాడు. అయ్యో కాకపోతే తిండి బాగా పెట్టిండు అందుకే అది లావుగా వచ్చింది. వేరే అయినా తుండం పక్కన ఇప్పుడు ఇందులో ఎవరు ఇగో గెలిచారంటే ఈయనదేమో అంటే భూమిపై పాకే జంతువు లాగా ఉన్నది. ఇందులో అందరికంటే మంచిగా మనదే ఉన్నది, తర్వాత నీది ఉంది. ఇక నాది ఇవి పిల్లిలాగా ఇవి ఉంది. రెండు వస్తే వీంది నక్కలాగా ఉంది. ఈయన ఒక్కొక్కరం ఒక్కొక్క రకమైన జంతువుని అయితే మా డ్రాయింగ్ చూసి అయితే భయపడకండి. ఏదో ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాము కాబట్టి మీరు మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేయండి. పోటీలో అయితే మను గెలిచాడు, సెకండ్ రజిత మీరు ఓడిపోయినట్టు. ఇవి ఏనుగులు ఎక్కనే లేవు. ఇప్పుడైతే నేనైతే గీస్తాను, ఒకసారి చూద్దాం. నాకు చిన్న డబ్బా ఇస్తున్నావు, అదే చిన్న డబ్బా ఏం ఇంట్లోనే గీస్తా, అందుకే కదా ఇది ఒకటే. మరి ఓకే ఇట్లా పెట్టుకోవాలి ఫస్ట్. మా అందరికంటే డ్రాయింగ్ లో నీకే ఎక్కువ టాలెంట్ ఉందని నిరూపించుకుంటాను పాటు. అది లవ్ సింబల్ లాగా ఉంది. నువ్వు కూడా వినాయకుడు లాగానే గీస్తావు. నేను వినాయకుడు లేకుండా ఉంటే కొంచెం వేరే ఉండదా? దంతాలు మర్చిపోయి ఏనుగు బాగా తిన్నది కాదు బలంగా దృఢమైన ఏనుగును గీస్తున్నాడు సాయి తాత. సాయి తాత ఏనుగంటే అరే పర్వాలేదు మంచిగా గీసినా కానీ ఇది ఒక్కటి మాత్రం అదేంటి గుర్రం 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 షేప్ లాగా వచ్చింది. నేను పోటీ కాదు కదా, ఇక్కడి ఇట్లా గీద్దాము. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇలా గీసాను. అంటే వీళ్ళందరికంటే అయితే కొంచెం అందరికంటే నీకు డ్రాయింగ్ పైన కొంచెం ఎక్కువ తెలిసి ఉందని మేమైతే అనుకుంటున్నాము. ఓకే ఫ్రెండ్స్, నేనైతే వీళ్ళకంటే అయితే సరే ఇప్పుడు నేను కాదు, వాళ్ళు చూస్తారు కదా, వాళ్ళే చెప్తారు. కామెంట్ చేయండి ఎవరు మంచిగా ఉంది అనేది, మా 5 రేట్లో ఎవరు మంచిగా గీసారు అనేది. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వీడియోతో కలుసుకుందాం. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకండి.